సాక్షాత్తు అమ్మవారే ఇంట్లో కొలువైనట్టుగా ఉంది. నీలవేణి పనివంతురాలు మావయ్య గారు, అందుకే అంత బాగా అలంకరించింది. పని తెలిసినంత మాత్రాన ఇంత బాగా చేయలేరు కోటేశ్వరరావు. తను కూడా ఈ ఇంటి లక్ష్మీదేవి కాబట్టి అమ్మవారిని ఉట్టిపడేలాగా తయారు చేయగలిగింది. నిజమే అయ్యగారు, నీలవేణమ్మ అంత ఇష్టంగా పనిచేస్తుంది కాబట్టి ఫలితం అంత గొప్పగా కనిపిస్తుంది. ఏంటి పొద్దున్నే అమ్మవారికి బదులు నీలవేణిని కీర్తించడం మొదలుపెట్టారు? ఈ ఏర్పాట్లన్నీ తనే చేసింది. వెరీ గుడ్, మెచ్చుకోవాల్సిందే. వరలక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టాల్సింది ప్రసాదాలు కాదు. ఏమంటున్నారా ఆంటీ? బాగానే పట్టుకొచ్చారు. అర్చన, ఇది తీసుకో. అదేంటమ్మా తనకిస్తున్నావు? ఏదో ఒకరోజు ఈ ఇంటి కోడలిగా రాబోయే అర్చన చేతుల మీదుగానే ఈ డబ్బులు నగలు పెట్టిద్దాం అనుకుంటున్నాను. పూజ సరిగ్గా చేయాలన్న ఆలోచన ఉండదు, కానీ చేయకూడని పాపాలు చేయాలని ఆలోచిస్తారనుకుంటా. అంకుల్, మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది, కానీ ఆంటీ ఒక్కసారి అనుకుంటే దాన్ని ఎవ్వరూ మార్చలేరు. అందుకే ఆఫీస్ పనులు కూడా నేనే టేకవర్ చేసుకున్నాను. మంచిదమ్మా, మీరు అలా అనుకుంటే అలా చేస్తూ వెళ్ళిపోండి. అర్చన, ఈ పళ్ళెం అమ్మవారి దగ్గర పెట్టు. నిలబడి చూసావు కదా, మా అమ్మ అర్చన చేతులతో ఎన్ని నగలు డబ్బు అమ్మవారి ముందు పెట్టించిందో. మంచిదే కదా అమ్మగారు, అదంతా అమ్మవారి దయే కదా. అది సరే, అర్చన నగలు డబ్బులు అమ్మవారి దగ్గర పెట్టింది, మరి నువ్వేం పెడతావు? పెద్దమ్మగారు ఇచ్చారు కాబట్టి అమ్మవారి ముందు పెట్టారు, కానీ తనేం ఇంటి దగ్గర నుంచి పట్టుకురాలేదు కదా అమ్మగారు.